నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఒకసారి నిలబడి ఉండగా మన ముందర నిర్గమకాండం తెరుద్దాం. నిర్గమకాండము 4వ అధ్యాయము. మొదటి నుంచి చదువుకుందాం కొన్ని వచనాలు. అందుకు మోషే, చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందరు అని ఉత్తరమీయగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయాను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాన్ని తోక పట్టుకొనమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయను. ఆయన దాని చేత, వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాం దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైన నమ్ముదుడనను. మరియు యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాని వెలుపలకు తీసినప్పుడు ఆ చెయ్యి కుష్ఠము గలదై హిమం వలె తెల్లగాయను. తరువాత ఆయన నీ చెయ్యి మరలా నీ రొమ్మును ఉంచుకొనమనగా, అతడు తన చెయ్యి మరలా రొమ్మును ఉంచుకొనగా తన రొమ్ము నుండి వెలుపల తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరం వలె ఆయను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వెనకపోయిన ఎడల రెండవ దాన్ని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పొయ్యవలను. అప్పుడు నీవు ఏటి నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునను. ఆమేన్. చదువుబడిన వాక్యం మనతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. కొద్దిగా జాగ్రత్తగా చూద్దామండి ఈరోజు వాక్యాన్ని. దేవుని యొక్క పరిచర్యకి దేవుడు ఒక వ్యక్తిని పిలుచుకుంటా ఉన్నాడు. రెండో సంగతి, జారిపోయిన ఒక విశ్వాసిని దేవుడు పిలుచుకుంటున్నాడు. ఎన్నికలో ఉన్న విశ్వాసిని జారిపోయినప్పుడు దేవుడు వెనక్కి పిలుచుకుంటా ఉన్నాడు. మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మోషే చరిత్ర కాదు మనం వింటుంది ఈరోజు. ఇది పూర్తిగా మనదై ఉన్నది. మనది అని కూడా కానీ ఇది నాదై ఉన్నది. ఆమేన్. ఎందుకంటే ప్రతి ఒక్కరము ఏదో ఒక స్థితిలో ఏదో ఒక దాంట్లో ఇలా వెనకడుగేసేది ఉంటుంది. అయితే మీరు గమనించండి, 40 ఏళ్ళు మోషే పారిపోయినప్పటికీ దేవుడు ఒక ఆలోచనలో మోషే ఇంకా ఉన్నాడు. మనం కూడా చాలాసార్లు ఆయన మనకి అప్పగించిన దాంట్లోంచి పక్కకి తొలగిపోయి మన పనుల్లో మనం పడిపోతాం, మన జీవితంలో మనం పడిపోతాం, మన ఆలోచనలో మన కుటుంబాన్ని చుట్టుపక్కలని మిగతా అన్నింటిలో పడిపోతాం. ఉద్యోగం అని, చదువు అని, వ్యాపారం అని రకరకాల ఆలోచనలకు వెళ్ళిపోతున్నాం. అయినప్పటికీ నీవు దేవుడు ఒక ఆలోచన నుంచి కొద్దిగా కూడా తొలగిపోలేదు. ఆమేన్. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, దేవుడు ఎన్నికలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితం ముగింపుకు వచ్చేసరికి దేవుడు వాళ్ళని పూర్తిగా అనువైపు తిప్పుకుంటాడు. పూర్తిగా. రెండోది, దేవుడు ఒక ఎన్నికలో ఉన్న వాళ్ళు దేవుని సమయానికి వాళ్ళు దేవుడి వైపు తిరుగుతారు. ఆమేన్. మనం బలవంతం చేస్తే, మన కర్రతో కొట్టో తాడుతో కట్టో మనం లాగితే, ఒక సామెత ఒకటి ఉన్నది, గుర్రాన్ని నీళ్ళ దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీళ్ళు తాగించలేం. అలాగే మీరు బలవంతంగా చర్చికి తేవచ్చాము కానీ చర్చిలో వాక్యం ఇలాగ చేయలేరు. అది దేవుడి చిత్తం అయితే మీరు వాళ్ళని చర్చికి ఆపినా కూడా వాళ్ళు చర్చికి వచ్చేది ఉంటుంది. నువ్వు ప్రార్థన చేయొద్దన్నా కూడా వాళ్ళు వీలు చేసుకొని ప్రార్థన చేసేది ఉంటుంది. ఎందుకంటే అది దేవుడి యొక్క చిత్తమై ఉన్నది, అది మన చిత్తం కానే కాదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు 80 ఏళ్ళు విడిచిపెట్టిన దేవుడు మోషేని, మోషే ఇప్పుడు రంగం మీదకి రావాల్సిన సమయం వచ్చింది కాబట్టి దేవుడే నేరుగా వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మరీ ముఖ్యంగా గమనించాల్సింది, దేవుడికి ఎవరైనా ఒక వ్యక్తిగా అవసరం పడితే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, దేవుడు ఆయన అక్కడ పిలిపించుకోవటం. 2, దేవుడే ఆ వ్యక్తి దగ్గర రావటం. మీరు గమనించినప్పుడు ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి దగ్గరికి దేవుడు వ్యక్తిగతంగానే వచ్చున్నాడు. నోవాహు దగ్గరికి వ్యక్తిగతంగానే వచ్చున్నాడు, అబ్రహాం దగ్గరికి వ్యక్తిగతంగానే వచ్చున్నాడు,
మోషే దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చున్నాడు, యాకోబు దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చున్నాడు, ఏలియా దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చున్నాడు, హానోకు దగ్గరికి వ్యక్తిగతంగా వచ్చున్నాడు, ఇర్మియా దగ్గరికి, యెషయా దగ్గరికి, దానియేలు దగ్గరికి, దావీదు దగ్గరికి. మీరు గమనిస్తే ఎన్నుకోబడిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి దేవుడు వ్యక్తిగతంగా వచ్చి కలుస్తున్నాడు. ఇది పాత నిబంధన. కొత్త నిబంధనలో పౌలు దగ్గరికి, నతానేలు దగ్గరికి, ఫిలిప్ దగ్గరికి, పేతురు దగ్గరికి, సమస్య దగ్గరికి మీరు గమనిస్తే ఆయన ఎన్నుకోబడిన వ్యక్తులను ఒక్కొక్కరి దగ్గరికి దేవుడు వస్తున్నాడు. అంటే దేవుడికి ఒక్కొక్క వ్యక్తి విషయంలో ప్రత్యేకమైన సమయం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి మనం గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏంటంటే, దేవుడు ఇప్పుడు మనం చెప్పుకున్న పేర్లన్నీ కూడా పరలోకానికి వెళ్ళే లిస్టులో ఉన్న పేర్లు. దేవుడు వచ్చి మాట్లాడిన ప్రతిసారి ప్రతి వ్యక్తి మారిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడు. అయితే మీరు గమనించినట్లయితే, కొద్దిగా లోతుగా మనం అడుగు పెట్టినట్లయితే, దేవుడు మాట్లాడిన తర్వాత కూడా మారని వ్యక్తులు ఉన్నారు. ఉన్నట్లా ఉన్నారా లేరా? ఆదాంకి పిల్లలు పుట్టిన తర్వాత కయీను ఏబేలు ఇద్దరు ఉంటే దేవుడు కయీనుతో కూడా మాట్లాడాడని బైబిల్ చెప్తా ఉన్నది. అవునా? మరి కయీను మారాడా? మోషేతో మాట్లాడినప్పుడు మోషే మారాడు, అబ్రాహాంతో మాట్లాడితే అబ్రాహాం మారాడు, సౌలుతో మాట్లాడితే పౌలుగా మారాడు, పేతురుతో మాట్లాడితే కేఫాగా మారాడు. మరి వీళ్ళన్నీ కానీ మీరు గమనించినట్లయితే చాలామంది మారున్నారు. అయితే దేవుడు ఒక మాటలు విన్నా కూడా మారని వ్యక్తులు ఉన్నారు. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, అది కొత్త నిబంధనే, పాత నిబంధనే కాదు, కొత్త నిబంధనలు కూడా ఉన్నారు. పాత నిబంధనలో కయీను లేదు ఆయన మాట. దేవుడు ఒక వాక్యానికి వ్యతిరేకమైన పని చేయటానికి పురుకొల్పబడ్డవాడు కయీను. కయీనేమో దేవుని స్వరం విన్నప్పటికీ దానికి లోబడల. ఈరోజు ఒకవేళ దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్నప్పటికీ, దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట యథార్థమైనప్పటికీ దానికి కానీ మనం లోబడకపోయినట్లయితే, ఈ కాలపు ప్రవక్త అన్నట్లుగా ఇప్పుడు ఇంకను కయీనాత్మ భూమి మీద ఉన్నది అన్న. ఏం కయీనాత్మ ఉన్నదంటే, వాక్య వ్యతిరేకమైన దాన్ని ప్రోత్సహించేదే కయీనాత్మ. దేవుని యొక్క ఆత్మ ఏంటంటే, వాక్యానికి లోబడే విధముగా నిన్ను పురుకొల్పేది, ప్రేరేపించేది, నడిపించేది, మాట్లాడేది, సరిచేసేది, నీకు తోడుగా ఉండేది, ఆత్మీయంగా బలపరిచేది. ఇదంతా దేవుని యొక్క ఆత్మ. వాక్యానికి లోబడేలాగా నిన్ను చేయటం దేవుడు యొక్క ఆత్మ. ఎందుకు దేవుడు యొక్క ఆత్మ అంటున్నానంటే, ఆ పని చేసేది వాక్యం రాయించింది దేవుని యొక్క ఆత్మ. ఆ వాక్యాన్ని మనకి వివరించేది పరిశుద్ధాత్మ. వివరించటానికి, ఆయన ఆజ్ఞాపించిన సంగతులను మనకు బోధించడానికి పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడ్డాడు. కాబట్టి పరిశుద్ధాత్మ వచ్చి పని చేసేది ఏంటంటే, మనకి వివరించటం, నీకు అర్థం కాని దాన్ని వివరించటం. అందుకనే బైబిల్ కానీ చదివినట్లయితే ఆయన మనకి ఉపాధ్యాయుడిగా ఇవ్వబడ్డాడని ఉంటుంది. ఉపాధ్యాయుడు ఏంటంటే, మనకి తెలియని దాన్ని మనకి అర్థమయ్యేలాగా బోధించడం. స్కూల్కి వెళ్తున్నాను ఒక స్టూడెంట్గా, మనకు ఆ పాఠాలు తెలియదు, కొత్త పాఠాలు. ఆ కొత్త పాఠాలు మనకు వివరించేది ఎవరంటే అక్కడ ఉన్న టీచరే. అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ఎగ్జామ్ రాయాలి. అలాగే ఈరోజు మన దగ్గర ఉన్న ఈ టెక్స్ట్ బుక్, బైబిల్ అనే టెక్స్ట్ బుక్ని మనకు వివరించేదే ఉపాధ్యాయుడు. ఆయనే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆయన ఈ యొక్క సిద్ధపాటు మొత్తం మనకి ఇచ్చినప్పుడు చిట్ట చివరి మనం రాయబోయే ఎగ్జామ్ పేరే ఎత్తబాటాడు. లేదంటే తీర్పు దినం ఆయన ముందు నిలబడతాం చూస్తారా, అదే మనకి ఇవ్వబడిన ఎగ్జామ్ అయి ఉన్నది. ఇప్పుడు ఆ ఎగ్జామ్కి సిద్ధపరచడము పరిశుద్ధాత్మ యొక్క పని, దానికి లోబట్టం మన యొక్క పని. నేను స్కూల్కి పోను అంటే ఎలాగుంటుంది, నేను కాలేజీకి పోను అంటే ఎలాగుంటుంది, మరి నీకు బోధించేవాడు ఎవడు, నువ్వు ఎక్కడ వినాలా, ఎక్కడ పొందుకోవాలా. అలాగే నేను చర్చికి పోను అంటే నువ్వు ఎక్కడి నుంచి విశ్వాసం పొందుకోవాలి, ఎక్కడి నుంచి వాక్యం వినాలా, నీకు బోధించే నీలో ఉన్న తప్పును సరిచేసేవాడు ఎవడు. కాబట్టి అందుకనే ఈ గడియ వర్తమానం చెప్తా ఉన్నది, ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చి ఉన్నామంటే సరిదిద్దు స్థలానికి వచ్చి ఉన్నాం. ఈ సరిదిద్దు స్థలంలో మనం సరిచేసేది వ్యక్తులు కాదు, కాపరులు కాదు, సంఘ పెద్దలు కాదు, పరిశుద్ధాత్ముడే మనం సరిచేసేవాడు. దేవుడే మన మధ్యలో సరిచేసేవాడు. ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూ మనకి కావలసిన ఆత్మీయమైన బలాన్ని ఇస్తూ, శరీర సంబంధమైన శక్తినిస్తూ, వాక్యానికితో మనకి జ్ఞానాన్ని కూడా మనకి బోధిస్తా, ఆత్మను మీరు పొందుకున్నప్పుడు మీరు సమస్తాన్ని జయించగలరు అని ఆయన ముందుగా మాదిరిలో చూపించి, మీరు ఇలాగ నడవండి, మీరు జయించగలరని చెప్తున్నాడు. ఇవన్నీ ఎందుకని మనం ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుందంటే, దేవుడు ఒక వ్యక్తిని కానీ పిలిచాడు అంటే, పిలిచేటప్పుడే దేవుడు ఆ వ్యక్తి గురించి పూర్తి ఆలోచన కలిగి ఉంటాడు. ఆమేన్. ఆయన ఆదామును భూమి మీద పంపించేటప్పుడే ఆదాము గురించి సమస్తం ఎరిగిన్నాడు.
నోవాహుని పిలిచినప్పుడే నోవాహు గురించి సమస్తం ఎరుగున్నాడు. అబ్రహాం పిలిచినప్పుడే అబ్రహాంకి ఆయన ఇచ్చిన వాగ్దానం మీరు గమనించినట్లయితే అబ్రహాంలోంచి తరములు రాబోతున్నాయి అని దేవుడు ముందుగానే చెప్పున్నాడు. అవి ఇంకా రాలేదు. అంటే భవిష్యత్తుని గురించి కూడా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకొద్దిగా జాగ్రత్త గమనించినట్లయితే ఒకవేళ దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తిని మాత్రమే కాదు కానీ ఆ సంతానం గురించి కూడా దేవుడు ఆలోచన కలిగి ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అబ్రహాం గురించి దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడా? అబ్రహాం యొక్క సంతానం గురించి ఆలోచన కలిగి ఉన్నాడు. నిజమేనా? మరి అదే నిజమైతే ఒకవేళ దేవుడు మనల్ని కూడా పిలిచినట్లయితే మన సంతానం గురించి కూడా ఆలోచన కలిగి ఉంటాడు. అంటే నీ ఒక్కనితోనే అయిపోవటం లేదు, నీ తర్వాత తరాన్ని కూడా దేవుడు లెక్కలోకి తీసుకుంటున్నాడు. అంటే నీవు కలిగి ఉన్న భక్తి నీ తర్వాత తరం కూడా కలిగి ఉన్నప్పుడు దేవుడు ఒక ఆశీర్వాదము వారి మీద కూడా కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, నేను భక్తిలో నడిచాను అంటే అది నిజమైన భక్తి అయితే నా వెనకాల తరం కూడా నడవాలి, నా కుటుంబం కూడా నడవాలి. నేను నడిచి నా కుటుంబాన్ని నడిపించాలి. యజమాని అంటే ముందు నడవాలి, ఆ తర్వాత కుటుంబాన్ని నడిపించాలి. కాపర్ అంటే ముందు నడవాలి, ఆ తర్వాత కుటుంబాన్ని నడిపించాలి. కాపర్ అంటే మందకి మాదిరి. కాపర్ ఎలాగ నడిచాడో మంద అలాగే నడుస్తుంది. అలాగే యజమాని ఎలాగ నడిచాడో ఇంట్లో వాళ్ళంతా అలాగే నడుస్తారు. కాబట్టి ప్రతి యజమాని ఇంట్లో ఈరోజు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, నేను వాక్యానుసారంగా నడవాలా. ఎప్పుడైతే నువ్వు వాక్యానుసారంగా నడుస్తున్నావో దేవుని చిత్తానికి నువ్వు లోబడి ముందుకెళ్తున్నట్టు. నువ్వు ఎంతకాలమై దేవుని చిత్తానికి లోబడి అడుగులు ముందుకేస్తున్నావో అంతకాలము దేవుడి యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది, దేవుడి యొక్క ఆశీర్వాదం నీ మీద ఉంటుంది, దేవుడి యొక్క దూతలు నీ చుట్టూ కాపలా కాస్తూ ఉంటాయి. ఇక దేవుడు మనల్ని విడిచిపెట్టేది ఎక్కడ అంటే, దేవుని యొక్క వాక్యానికి మనం కట్టుబడినంత కాలము దేవుడు మనల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కొద్దిగా మనము ఇంకొంచెం డిఫరెంట్గా ముందుకు పోదాం. ఇప్పుడే దేవుడు పిలిచినప్పుడు మనం వాడిని వింటున్నాం, చాలా కొద్దిసార్లు దాన్ని పాటిస్తున్నాం. ఇంత పెద్ద బైబిల్ మన దగ్గర ఉన్నది, ఇన్ని పుస్తకాలు ఉన్నాయి బైబిల్లో, 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు మన దగ్గర ఎప్పుడున్నాయి అంటే, దాదాపుగా క్రైస్తవుడిగా పుట్టినప్పుడు మనకి కొద్దో గొప్ప చదువు రావటం బిగిన దగ్గర నుంచి మనకి ఇళ్లలో తల్లిదండ్రులు బైబిల్ గిఫ్ట్గా ఇస్తారు. నిజమేనా కాదా? చాలామంది ఈరోజు ఎక్కడో ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అందరూ ఇక్కడే ఉన్నవాళ్ళు ఒకసారి చెప్పండి. మనకు అందరి దగ్గర బైబిల్ ఉన్నాయా? నా దగ్గర బైబిల్ లేవన్నోళ్ళు చేయొద్దండి. బైబిల్ లేదన్నోళ్ళు ఉన్నాయి. రైట్. మీ దగ్గర బైబిల్ ఉంటే సుమారుగా నా దగ్గర ఒక 5 ఏళ్ల నుంచి బైబిల్ ఉంది, 5 ఏళ్ల పై నుంచి నా దగ్గర బైబిల్ ఉందని చేయొద్దండి. 5 ఏళ్ల పై నుంచి, 5 ఏళ్ల కన్నా ఎక్కువగా నా దగ్గర బైబిల్ ఉన్నది. ఏమ్మా చేతులు ఎత్తారు అందరూ? తేలేదా? ఇంట్లో పెట్టి వచ్చారా? మంచిది, సంతోషం. నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే 5 ఏళ్ళకి ఎక్కువగా మీ దగ్గర బైబిల్ కలిగి ఉన్నారు. సంతోషం. ఎన్నిసార్లు చదివారు? ఎన్నిసార్లు చదివారు అంటారు. కనీసం 5 సార్లు చదివే వాళ్ళు చేయొద్దండి 5 ఏళ్లలో. అంత ముందుది నేను అడగట్లే, ఓన్లీ 5 ఏళ్ళు. ఆ పాతది కూడా ఎందుకు పాస్టర్ గారు ఇప్పుడు అంటారేమో, అందుకే 5 ఏళ్ళు నేను చెప్తాను. 5 అంటే కృప కదూ. 5 ఏళ్లలో కనీసం 5 సార్లు చదివామన్నవాళ్ళు. ఎందుకు నీ మాట అడిగాను? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి, మీ యొక్క స్థానం కూడా మీకు తెలియాలి. చాలాసార్లు మనం అనుకుంటాం మనం చాలా భక్తిలో ఉన్నాం కదా అనుకుంటాం. ఇలాంటి సంగతులు జరిగినప్పుడే, ఇదేంటంటే స్లిప్ టెస్ట్లు ఇవి. వారం టెస్ట్ని ఏమంటారు? ఇది స్లిప్పేనా? ఎస్టీ అంటారు. ఇది ఎఫ్టీ, ఇది ఫ్రైడే టెస్ట్. ఇప్పుడు ఈ టెస్ట్లో మనకి ఏమర్థమైందంటే, మనకు ఒక మార్క్ క్వశ్చన్ వచ్చింది. ఏం క్వశ్చన్? బైబిల్ చదువుతారా లేదా? నో అని వచ్చింది సమాధానం. ఇప్పుడు మార్కులు వచ్చినట్టు రానట్టు. ఇప్పుడు మన మార్కులు ఇక్కడ స్లిప్ టెస్ట్ రాకపోతే ఫైనల్ టెస్ట్ సంగతి ఏంటి చెప్పండి. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, నీ ముందున్న బైబిల్ అంతా దేవుడు నీతో మాట్లాడింది. దేవుడు నాతో మాట్లాడిన గ్రంథం నేను ఇంట్లో పెట్టుకొని దాన్ని నేను చదవట్లేదంటే అర్థమేంటి? ఈ కాల ప్రవక్త అంటున్నాడు, ప్రతి ఒక్కడు ప్రతిరోజు కనీసంగా బైబిల్లో 1 అధ్యాయం అన్నా చదవాలా. ఎంత బాగుంటుంది. ఇప్పుడు 5 ఏళ్ళు మీ దగ్గర బైబిల్ ఉంటే 4 ఏళ్ళకి మీరు డైలీ 1 అధ్యాయం చదివితే బైబిల్ మొత్తం పూర్తవుతుంది. బైబిల్ పూర్తి చేయడం అక్కడ లక్ష్యం కాదండి. బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మీతో మాట్లాడేది మీకు అర్థమవుతుంది. దాని ఉద్దేశం అక్కడ. నేను బైబిల్ చదివేశానంటే దానివల్ల ఏం ప్రయోజనం లేదు.
ఒక్కొక్కళ్ళు ఒక్కోసారి కూర్చొని 119 కీర్తన మొత్తం ఒకే రోజు చదివేస్తారు. తెలుసా మీకు 119 కీర్తన అంటే? బైబిల్ మొత్తంలోకి అది అత్యంత పెద్దది. చదివేస్తారు. చదివేసి ఈరోజు నేను బాగా చదివాను బైబిల్. ఏం చదివావు చెప్పు 119 కీర్తనలో. ఆ 119 కీర్తనలో ఉన్న మర్మం తెలుసా? అక్కడ ఒక మాట ఉంటుంది, నీ కట్టడలను నాకు నేర్పుము. కట్టడల గురించి మొత్తం మాట్లాడతాడు దావీదంతా అక్కడ. నీ కట్టడలు నాకు నేర్పము, నీ కట్టడలను ధ్యానించినట్టుగా నన్ను పురుకొల్పము, నీ కట్టడల ప్రకారం నడిచినట్టుగా నన్ను దీవించము. అంటే వాక్యానుసారంగా జీవించడమే అక్కడ దావీదు మొత్తం కోరుకున్నది. నేను దాన్ని గబగబా బట్టేలాగా చదివేస్తే ఎలాగా? దానివల్ల ప్రయోజనం లేదు. ఇక్కడ అంటారు మాట ఏంటంటే, ఇక్కడ దేవుడు ఒక వాక్యాన్ని మనం చదివాం అంటే దేవుడు నాతో మాట్లాడాడు, అంతే కదా? మాట్లాడింది. ఇంకా బైబిల్ ప్రవక్త భాషలో చెప్పాలంటే వ్యక్తపరచబడిన దేవుడు ఒక ఆలోచనే రాయబడిన దేవుడు ఒక వాక్యం. అది ఇంతకుముందు ఆలోచన, దేవుడు ఆ మాటలు చెప్పాక దాన్ని తీసుకొచ్చి ప్రవక్తలు ఇక్కడ రాశారు, అది వాక్యమైనది. అంటే దేవుడు ఒక ఆలోచన మాట్లాడాక అది ఇక్కడికి వచ్చాక అది వాక్యమైనది. అంటే ఇదంతా మాట్లాడింది. ఇప్పుడు ఈ మాట్లాడిందని నువ్వు చదువుతున్నావు అంటే దేవుడు నాతో మాట్లాడుతున్నట్టు, రైట్? ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఇప్పుడు అది నేను మాట్లాడినా కూడా నేను దాన్ని చేయలేదంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఏ స్వభావంలోకి వచ్చి ఉన్నట్లు మనం ఎందుకు నీ మంద చెప్పాల్సి వచ్చిందంటే, మోషేని దేవుడు పిలిచినప్పుడు మోషే మోషే అనగానే మోషే వచ్చాడు. కానీ వాస్తవంగా దేవుడి దగ్గరికి మోషే ఎప్పుడు రావాలంటే 40 ఏళ్ల క్రితం రావాలి. 40 ఏళ్ల తర్వాత మోషే వచ్చాడు. వచ్చిన తర్వాత దేవుడు మోషేతో డైరెక్ట్గా చెప్పేశాడు, చూడండి అదిగో 20 లక్షల మంది ప్రజలు అక్కడ ఉన్నారు, వారు మొరపెడుతున్నారు, కన్నీరు గారుస్తున్నారు, ఐగుప్తులు వారిని పెట్టిన బాధ నా దగ్గర దాకా చేరింది, వారు పెట్టే మొర నేను విని వారికి ఒక కిందకి దిగి వచ్చేతని అని మొత్తం చెప్పి నువ్వు అక్కడికి వెళ్ళి నా కోసము నా ప్రజల్ని బయట తీసుకురావాలి అంటే, ఇప్పుడు మోషే దేవుడు చెప్పింది ఇదంతా కూడా విన్నాడు. విన్నట్టేనా? విన్నాడా? చేశాడా? చేయలా. చేయటానికన్నా ముందేం చెప్తున్నాడు? మన భాషలో మాట్లాడుకుందాం, సాకులు చెప్తున్నాడు. అవునా? మనం కూడా ఇంట్లో ప్రార్థన చేయమంటే ఏం చెప్తాం? గబగబా చెప్పండి త్వరగా కొంచెం. చర్చిలో ముందే వచ్చి ఒక గంట ముందు వచ్చి ప్రార్థన చేయండి అంటే ఏం చెప్తాం? చర్చ అయిపోయి ఒక గంట ఆలస్యంగా వెళ్ళండి ఏం చెప్తాం? అన్నిటికీ సమాధానం ఒకటే వస్తుంది. ఆశ్చర్యమైన అన్నిటికీ ఒకటే. మీకు ఒక విచిత్రమైన ప్రశ్న చెప్తాను నేను, సమాధానం ఇంకా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక స్కూల్కి ఒక ఇన్విజిలేటర్ వచ్చాడు. అక్కడున్న పిల్లోడిని ఒక ప్రశ్న అడిగాడు. ఆ పిల్లోడు సమాధానం చెప్పాడు. ఏం సమాధానం చెప్పాడంటే, నాకు తెలియదు అన్నాడు. కరెక్ట్, కూర్చో అన్నాడు. నాకు తెలియదు అనే సమాధానము ఉన్న ప్రశ్న ఏంటి? ఉందా అసలు ఏదైనా ప్రశ్న? నాకు తెలియదు అనే సమాధానం అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? ఎప్పుడైనా ఒక టీచర్ వచ్చి పిల్లల్ని అడిగినప్పుడు ఎక్కువ మంది చెప్పే సమాధానం ఏంటి? కరెక్టే కదా అప్పుడు అది. కానీ నాకు తెలియదు అని కూడా కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, అటువంటి ప్రశ్న ఒకటి. బైబిల్ చదివిన తర్వాత ఎక్కువ మంది దాని ప్రకారంగా చేస్తారా చెయ్యరా? అంటే చెయ్యరు అన్న సమాధానం కూడా కరెక్ట్ అవుతుంది కొన్నిసార్లు, అంతేనా? అయితే నేనంటున్నా, ఇక్కడి నుంచి మన దగ్గర సమాధానం రాకపోతే బాగుండదు కదా. ఇంకో సంగతి నాకు తెలియదు, కానీ నేనైతే దాన్ని చేసేవాడిగా ఉండాలని ఆశపడుతున్నా. ఇక్కడ సమస్య ఏంటో చెప్పనా? దేవుడు పని చేయాలంటే మన పనిలోంచి బయటికి రావాలి. ఇప్పుడు మోషే ఏం పని చేస్తున్నాడు? 40 ఏళ్ళ నుంచి గొర్రెలు చేస్తున్నాడు. ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళి ఏం చేయాలా? ప్రజలు తేవాలంటే ఇప్పుడు గొర్రెలు ఏం చేయాలా? విడిచిపెట్టాలా? తప్పదు. ఇప్పుడు మోషేకి కష్టమా నష్టమా? కష్టము, నష్టము, భారము. అయితే ఈ 40 ఏళ్ళు గొర్రెలు కాసిన దాంట్లో లేని సంతోషము ఇప్పుడు మోషేకున్నది. మీరు గమనిస్తే ఆ 40 ఏళ్ళు మోషే చేసిన పరిచర్య ఎక్కడా లేదు. ఏం లేదు మోషే గురించి 40 ఏళ్ళు. మందరం కాస్తా ఉన్నాడు మాత్రం, ఇంకేమీ లేదు. కానీ తర్వాత మీరు గమనిస్తే మోషే వెనక్కి వెళ్ళిన దగ్గర నుంచి మొత్తం బైబిల్ అంతా రాసుకుని 5 కాండాలు రాసుకుని వచ్చాడు. తన జీవితం మొత్తం రాసుకున్నాడు. ఆశ్చర్యం చూడండి, మిగతా వాళ్ళ గురించి రాయటం వేరు, కానీ మోషే యొక్క జీవితాన్ని మోషేనే రాసుకుంటున్నాడు. ఎట్లాంటి కృపించాడు దేవుడికి, దేవుడు ఎలాంటి కృపించాడు మోషేకి
దీనికి ఒక చిన్న మాట ఇక చెప్పాలి. ఎందుకని లోబడే గుణం లేడంటే, మోషే 40 ఏళ్ల నుంచి ఎవరి మాట వినకుండా తిరుగుతున్నాడు. అవునా? జాగ్రత్తగా మాట్లాడుకుందాం ఈ రాత్రి. మనము కూడా కొద్ది కాలం ఎవరి మాట వినకుండా ఉన్నట్లయితే, ఒక 25 ఏళ్ళు, ఒక 30 ఏళ్ళు, ఒక 40 ఏళ్ళు వయసుని బట్టి నేను చెప్తాను, అంతకాలం మనం ఎవరి మాట వినకపోయినట్లయితే తర్వాత దేవుడి మాట అకస్మాత్తుగా వినాల్సి వస్తే ఇంతమా వినలేము. ఎందుకు వినలేమంటే ఇన్నేళ్లలో మనలో ఒక గుణం ఏర్పడింది. ఏ గుణం అంటే, నేను ఎవడు చెప్పినా వినను అనే ఒక గుణంలోకి వచ్చున్నాం. అయితే దేవుడి దగ్గర నేను ఎవడు చెప్పినా వినను అనే గుణం పనిచేయదు. ఆయన దగ్గరికి వచ్చేసరి ఏం చేయాలంటే, నువ్వు ఏమైనప్పటికీ ఆయన చెప్పిందే చేసేలాగా నిన్ను చేస్తాడు. ఇప్పుడు మోషే వచ్చాడు, దేవుడు మాట వినడానికి సిద్ధంగా లేడు. దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి వింటున్నాడు, కానీ చేసేదానికి ఏమాత్రం మనసు లేదు. దేవుడు మోషేని తన మాట వినేలాగా చేసుకుంటున్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఫస్ట్ పిలిచినప్పుడు మోషే మోషే అన్నాడు. దేవుడు మోషేని పిలిచాడు. నీ కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, చెప్పులు తీసే అన్నాడు. ఇప్పుడు మోషే చెప్పులు తీసేశాడు అంటే ఏం జరిగింది? జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మోషే దేవుడు మాట అంటే బిగిన్ చేశాడు. నా దృష్టిలో వింటం అంటే చేయటం. వింటం వేరు, చేయటం వేరు. అంతేనా? ఇప్పుడు మన ఇంట్లో కూడా ఏం చెప్తాం? చాలా పనులు చెప్తాం. ఈ పని చేయి, ఆ పని చేయి, ఆ పని చేయి, ఈ పని చేయి, మొత్తం చెప్తాం. మనం బయటికి వెళ్ళి వచ్చాం, ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి అంటే అర్థం ఏంటి? విన్నారా లేదా? విన్నారు, కానీ ఏం జరిగింది? చేయలేదు. చేయకపోతే ఏం చేస్తారు? మొన్న ఎక్కడో నిన్న రాత్రేనా నిన్న ఉదయం నాకు ఎవరో చెప్తా ఉన్నారు. నేను మీకు చాలాసార్లు చెప్పిన మాట, ఇప్పుడు అది జరిగింది మీకు చెప్తున్నా. ఆడపిల్లలకు కానీ ఇంట్లో పని చేయడం రాకపోతే పెళ్లి చేయను అంట. నేను చాలాసార్లు చెప్పిన మాట మీకు. రీసెంట్గా మనకు తెలిసిన ఒక అమ్మాయిగా పెళ్ళైనది. రీసెంట్గా మంచి చాలా పెద్ద ఇంట్లోకి వెళ్ళింది, కోడలుగా అడుగుపెట్టినది. మంచి డబ్బున్న కుటుంబం, డబ్బు బాగా ఉన్నది, కుటుంబం అంతా బాగా ఉన్నది, ఏవో మంచిగా ఉన్నది, ఇల్లంతా బాగుంది అనుకుని అడుగుపెట్టినది. మామూలుగా 9ంటికి లేచి అలవాటు, ఇంట్లో పనిచేసే అలవాటు ఎంత మాత్రం లేదు. మంచి ఫ్యామిలీ అని చెప్పి తీసుకెళ్ళి ఇచ్చారు, మొత్తం బాగానే ఉంది. 2 రోజులు ఇంట్లో ఉన్నది. ఇప్పుడు విడాకుల కేసు నడుస్తుంది. ఏంటి గొడవ? పొద్దున అత్తగారు అన్నదంట, తడిగొడ్డిచ్చి బకెట్ నీళ్ళు పెట్టి ఇల్లు తుడవమ్మ అన్నదంట. ఇంత ఆస్తున్న నీవు ఇంట్లో పని మనిషిని పెట్టుకోలేవా అని అడిగినదా. నేనేంటి ఇల్లు తుడవడం ఏంటి? నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి? నేను మా ఇంట్లోనే చేయాల, ఇక్కడ ఎందుకు చేస్తాను? ఏం జరిగింది? ఇవన్నీ ఉండకూడదని ముందు నేనేమంటానంటే, ఆడపిల్లకి ముందు లోబడే గుణం ఉండాలి, మాట వినే గుణం ఉండాలి, వివేచన గుణం ఉండాలి. ఇవేమీ లేకుండా మనం తీసుకెళ్ళి పెళ్లి చేస్తే ఏమవుద్దంటే, అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు 2 కుటుంబాలు, 2 చర్చిలు, 2 ఊళ్ళు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు నిందలేసుకోవడం, తిట్టుకోవడం, నువ్వట్ట నువ్వితే వాళ్ళు ఒకడిందా వీళ్ళు ఒకడిందా. ఏమైంది లాస్ట్కి? ఇప్పుడు మొత్తం బజార్ మీదకి వచ్చింది. అదేదో ముందే అన్నీ మాట్లాడుకొని చక్కగా చేసుకుంటూ ఒక్క మాట్లాడగలేమో అంటున్నాం మనం. ఇప్పుడు అదే అంటున్నా, నేను వినను, నీ మాట ఎందుకు వినాలి? ఈ స్వభావమే ఈరోజు మనల్ని పతనానికి తీసుకొని పోతుంది. అయితే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏంటంటే, డినామినేషన్ గురించి మనం మాట్లాడలేదండి. దయచేసి వాళ్ళ గురించి అన్నాం అనుకోవద్దు, లోకస్తుల గురించి కాదు, వర్తమానంలో ఉన్న విశ్వాసుల గురించే మాట్లాడుతున్నాను ఈ పూట. వాళ్ళ గురించి, వేరే వాళ్ళ గురించి కూడా కాదు. కాబట్టి ఎంత జాగ్రత్తగా మనం ఉండాలంటే, మాట్లాడే ప్రతి చిన్న మాటకి దేవుని దగ్గర మనం లెక్క చెప్పవలసి ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి చిన్న మాటకి మనం లోబడకపోతే దానికి కూడా మనం లెక్క చెప్పాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అయితే నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నప్పుడు దేవుడు ఆయన మాటకి నేను లోబడే విధముగా మార్చుకుంటాడు. కొడతాడో, తిడతాడో, నేను లేవకుండా చేస్తాడో, నీకు అవకాశం లేకుండా చేసేనా దేవుడు మాత్రం ఆయన పని నీతో చేయించుకుంటాడు. అవునా? మన వల్ల కాదు, కానీ ఆయన వల్ల అవుతుంది. ఇప్పుడు మోషే పరిస్థితి ఏంటి? వచ్చింది దేవుడు అని తెలుసు, వెనక్కి పోగలడా నేను చేయనని? పోలేడు. కానీ ఇప్పుడు ఏం చెప్తున్నాడు? నేను అక్కడికి వెళితే వాళ్ళు నా మాట వినరు, నన్ను నమ్మరు. మనం కూడా చెప్తూ ఉంటాం,
అది అక్కడికి వెళ్ళి అది తీసుకురా, పోయి కొనుక్కురా అంటే మనం ఏమంటాం? నాకు అది తెలీదు, అది ఎక్కడో నాకు తెలియదు, నేను ఎప్పుడూ వెళ్ళలేదు, నాకు అసలు ఇలాంటివి తెలియదు. ఇవన్నీ నడవవు. ఒకే మాట చెప్తాను, ఎవరెవరికి బాగుండి ఇలా నెగిటివ్ మాట్లాడుతున్నాను. మీ కుటుంబంలో ఎవరు లేరు, నువ్వు ఒక్కళ్ళవే ఉన్నావు. అప్పుడు ఎవరు చెప్తాయి ఈ మాటలన్నీ? చేయాల్సి వచ్చినప్పుడు ఆప్షన్ లేదు. నేనంటే అన్నీ ఉన్నప్పుడే మనం అన్నీ నేర్చుకుంటే మంచిది కదా. ప్రార్థన చేయటం కూడా అన్నీ ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన నేర్చుకోవాలి. నీ అంతటా నువ్వు నడవటం నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు మోషేకి ఏం చెప్తున్నాడంటే, ఎక్కడి నుంచి భయపడి పారిపోయి వచ్చాడో అక్కడికే భయం స్థానంలో విశ్వాసం నింపి నడిపిస్తున్నాడు. అంటే ఈరోజు నువ్వు ఏదంటే భయపడుతున్నావో దాంట్లోనే ఆ భయం పోగొట్టి దేవుడు అక్కడ నీకు విశ్వాసం పెట్టి నేను బలపరిచి ముందు నడిపిస్తున్నాడు. ఆమేన్. ఈ లోకంలో ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, ఈరోజు మనం జీవిస్తుంది భయపడతా జీవిస్తున్నాం. ఈ భయం స్థానంలో దేవుడు ఏం చేశారంటే విశ్వాసం పెట్టి ఏమన్నాడంటే నువ్వు జీవించగలవు. మనం ఏమనుకుంటాం చాలాసార్లు కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల గురించి ఆలోచిస్తా ఫస్ట్ ఆలోచించే మాట చెప్పండి, నేను లేకపోతే. గట్టిగా చెప్పండి. ఏం చెప్పరా మీరు? నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారు? ఎప్పుడైతే నేను లేకపోతే వీళ్ళు ఏమైపోతారో పెంచావో, వాళ్ళకన్నా గారాభంగా ఉండేవాళ్ళు భూమి మీద ఎవరు లేరు, చెడిపోయేది వాళ్ళే ఫస్ట్. వాళ్ళు ఎలా బతకాలంటే నువ్వు ఉన్నా కూడా నువ్వు లేవనుకున్న వాళ్ళు బతకడాలి ముందు. ఎంత బాగుంటుంది అది, అవునా? కానీ మనం కన్నా బుజ్జి మమ్మగదు 25 ఏళ్ళు వస్తాయి 30 ఏళ్ళు వస్తాయి, కోపడు మాకడ మీ ప్రేమ ఉంటే ఉంటుంది, మీ ప్రేమ నేను తగ్గించట్లా. ఇంకా తల్లులు భోజనాలు కలిపి పెడతా ఉంటారు, పిల్లలకి నోట్లో పెడుతుంటారు, అవునా? మిమ్మల్ని కాదంటల్లా, అయితే వాళ్ళకి కూడా భారం తెలియాలి కదా అంటారు. ఇప్పుడు భారం నేర్పిస్తుంది ఎవరు? మోషేకి దేవుడే కదా నేర్పిస్తున్నాడు. 80 ఏళ్ళకు కూడా మోషే ఇంకేం తెలుసుకోవాలి, ఇప్పుడు దేవుడు వచ్చి చెప్పాల్సి వస్తున్నది. మరి ఈరోజు మన వయసు పెరుగుతున్నా కూడా మన బాధ్యత మనం తెలుసుకోకపోతే ఇప్పుడు మనకు చెప్పాల్సింది ఎవరు? మళ్ళీ దేవుడే చెప్పాలా. అదే ఈరోజు వాక్యం అంతా మాట్లాడుతుంది. నువ్వు వినటము వెంబడించడం అవసరమై ఉన్నది. ఈరోజు మనం వినోదిలేస్తున్నాం. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలకి ఎన్నిసార్లు చెప్తుంటారు, నువ్వు ఆ పని చేయి, నువ్వు అలాగుండు ఇలాగుండు, అచ్చే ఇచ్చే చెప్పి అలసిపోవాలా. అయితే దేవుడు అలసిపోడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అలసిపోడు. రెండో సంగతి, నిన్ను విడిచిపెట్టడు. నాకు దేవుడు ఎందుకంటే ఇష్టమంటే, నేను సరిగా లేకపోయినా దేవుడు నన్ను విడిచిపెట్టలా. ఈ పరిచయంలో కూడా ప్రభువా నా వల్ల కాదు, ఇలా ఉంటే నాకు అసాధ్యంగా ఉన్నది, కష్టంగా ఉన్నది, బాధగా కూడా ఉన్నది. మీకు తెలుసో తెలీదో, చాలామంది అనుకుంటారు పాస్టర్ గారిగా ఉండి కాసేపు మాటలు చెప్పడం చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ నరకం అంటే ఏంటో మీకు తెలుస్తుంది. ప్రత్యక్ష నరకం అంట నేను. ఎందుకంటే ప్రతి దాన్ని చంపుకోవాలా ఫస్ట్. చేసే పనులు కాదండి, వచ్చే ఆలోచనలు అంటున్నాను నేను. చేసే పనులు చంపుకోవడం ఏముంది? కళ్ళ ముందు ఒక చెడ్డది కనిపిస్తే కళ్ళు మూసుకోవడం పెద్ద విషయం కాదు. అయితే కళ్ళు మూసుకున్నా కూడా కళ్ళ ముందు మనకు ఏదైతే చూసామో కొన్ని సెకండ్లు చూసామో అది మైండ్లో ప్రింట్ అవుతుంది. అది త్వరగా అది చెరిగిపోదండి. దాన్ని పంపించడానికి కష్టపడాలి. అది ప్రార్థన వల్లే సాధ్యమవుతుంది. అది ప్రార్థన వల్లే, మరి దేని వల్ల సాధ్యం కాదండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, చాలామందికి ఒక రహస్యం తెలియదు. నేను చేసే పని కూడా చెప్తున్నా, ఈ మధ్యలో చెప్తున్నా. ఎందుకని చెప్తున్నానంటే, అలాగైనా ఎవరన్నా మారుతారు, ఎవరన్నా, వేరే ఉద్దేశం ఏమి కాదు, హెచ్చించుకునేదే కాదు. ఎందుకని ఆల్మోస్ట్ ప్రతిరోజు వాక్యం చెప్తా ఉన్నామంటే కారణము, ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎందుకు వాక్యం చెప్తున్నామంటే దాంట్లో నాది కూడా స్వార్థం ఉన్నది. ఏంటి నా స్వార్థం అంటారేమో, సాయంత్రం వాక్యం చెప్పాలంటే ఆ వాక్యానికన్నా ముందు సిద్ధపడాలి. చెప్పిన తర్వాత వాక్యము అది నా మీద కూడా పనిచేస్తూ ఉంటుంది. ప్రతిరోజు సిద్ధపడటము, ప్రతిరోజు వాక్యం చెప్పడము, ప్రతిరోజు తర్వాత నా మీద పనిచేయటము, దీనివల్ల ఏమైందంటే నా జీవితంలో ఎక్కువ సమయం వాక్యానికి వెళ్ళిపోతుంది. సంతోషం కదా. ఇప్పుడు అదే ఒకవేళ వాక్యం చెప్పకుండా ఖాళీగా ఉంటే మీ అందరూ ఎలా ఆలోచిస్తారు, నేను ఎలాగ ఆలోచిస్తాను, అంతేగా. ఎందుకంటే మానవులు అయ్యాక అందరం ఒకటేగా. ఆలోచనలో తేడాలు ఉంటాయేమో కానీ అందరూ అయితే ఆలోచించాల్సిందే, అవునా? ఎవరన్నా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్క నిమిషం పాటు ఏం ఆలోచించకుండా ఉండగలరా? నిమిషం వద్దులేండి, 30 సెకండ్లు, పోనీ 10 సెకండ్లు, ఒక్క సెకండ్ కూడా ఉండలేము. అసాధ్యం కాదు. అయితే ఇక్కడేం జరుగుతుంది, ఆలోచించేదేదో దేవుని గురించి ఆలోచిస్తే చాలా బాగుంటుంది కదా. అంటే నీ ఆలోచనలు కూడా దేవుడు అయిపోవాలి.
నీ మాటలు దేవుడైపోవాలా, నీ పనులు దేవుడైపోవాలా, నువ్వు చదివేది చెప్పేది కూడా దేవుడైపోయినప్పుడు ఒక దినము నీవు కూడా దేవుని వలె మారుతావు. ఆయన యొక్క స్వరూపంలోకి వస్తావు. మారుతావంటే ఆయన యొక్క సారూప్యతలోకి వచ్చేవాడిగా ఉంటావు. ఎందుకు ఇంత ప్రయాసం మనం భారం కలిగి ఉంటున్నాం? ఎందుకు వారం మధ్య రండి అంటున్నామంటే, వారంలో మనం బలహీనత పడితే, బలహీనతలో కానీ వచ్చినట్లయితే తిరిగి బలం పొందుకోవడానికి ఈరోజు మనం చేరుకున్నాం. ఇది బలవంతపు ఆరాధన కాదండి, ఇది బలం పొందుకునే ఆరాధన. నీకు వచ్చిన బలహీనతను పోగొట్టుకోవడం కొరకు నువ్వు సంతోషంగా రావాల్సింది. ఇది భారంగా వచ్చే ఆరాధన కాదు. జనరల్గా మీరు గమనిస్తే ఆదివారం ఉదయం వచ్చేటప్పుడు మళ్ళీ ఉన్న సంతోషము, ఆనందము వారం మధ్యలో వచ్చి ఆరాధనలో కనబడదండి శరీరంలో. ఏంటి కారణం అంటే, ఇంక రావాలిగా ఈరోజు కానీ కాదండి, ఇది ఇంకా ఎక్కువ నీకు సంతోషం కలిగించేది. ఎందుకంటే వారం మధ్యలో నీకు ఇది ఒక బూస్టర్ డోస్ లాంటిది. తక్కువ సమయంలో దేవుడు నీకు మళ్ళీ వాక్యం ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం సంతోషంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు మోషే లోబట్టడానికి సిద్ధంగా లేడు, అయితే దేవుడు విడిచిపెట్టడానికి సిద్ధంగా లేడు. మోషే అంటున్నాడు, ప్రభువా నా నాలుక మందం, నేను నత్తోడిని, నేను ఎలా పోగలను, నా మాట వాళ్ళు వినరు అంటే దేవుడు అంటున్నాడు, అయితే నేను అన్నం తీసుకొని పో. అంటే ఇప్పుడు మోషే ఇలాగ అంటాడని తెలిసి దేవుడు ఏం చేశాడంటే, మోషే కన్నా ముందు అహరోను పుట్టించాడు. 80 ఏళ్ల తర్వాత మోషే వచ్చి నేను నత్తిగా ఉన్నాను, నేను పోలేను అంటాడని 80 ఏళ్ల క్రితమే దేవుడు మోషేకి అన్నం పెట్టాడు అహరోన్ని. అవునా? అంటే ఇప్పుడు అహరోన్ ఎందుకు పుట్టినట్టు? మోషేకి సపోర్ట్ చేయటానికి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే నువ్వు ఏమైనా సాకు చెబుతావేమోనని ఆ సాకుకు కూడా దేవుడు సమాధానం ముందే పెట్టున్నాడు. ఇక నువ్వు ఎక్కడ తెప్పించుకుంటావు చెప్పు? ఇలాగ దేవుడు మనల్ని ఏం చేశాడంటే, నీకు సపోర్ట్ కావాల్సిన చోట సపోర్ట్ పెట్టున్నాడు, బలం కావాల్సిన చోట బలం పెట్టున్నాడు. నీకు ఎక్కడెక్కడ ఏ అవసరమో దేవుడు అన్నీ సిద్ధంగా చేసి పెట్టున్నాడు. నేను వెళ్ళలేనని మోషే మాట్లాడుతుంటే మోషే కొరకు దేవుడు సూచనలు ఇస్తున్నాడు. అంటే మోషే వస్తాడని, నేను వెళ్ళలేని అంటాడని దేవుడికి ముందే తెలిసి మోషే నిమిత్తము సూచనలు సిద్ధపరిచాడు. ఇంకో సంగతి, మోషే సూచనలు ఎక్కడవో తీసుకుపోవడానికి మోషే దాన్ని అంగీకరిస్తాడో లేదో తెలియదని దేవుడు అంటున్నాడు, మోషే నీ చేతులు ఏమున్నది? 40 ఏళ్ల క్రితం ఐగుప్తు నుంచి పారిపోయి వస్తే తెచ్చుకున్న కర్ర, ఆ కర్ర 40 ఏళ్ళు మోషే దగ్గరే ఉన్నది. అవునా? ఇప్పుడు ఆ కర్ర కింద పడేమనగానే కర్ర ఏమైనది? అవునా? ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆ కర్ర పామవుద్దని దేవుడికి ఎప్పుడు తెలుసు? 40 ఏళ్ల క్రితం మోషే పారిపోయేటప్పుడు ఆ కర్రని పొలం ఎడారులు ఎరగొట్టుకున్నప్పుడు అప్పుడే తెలుసు. అవునా? అంటే కొన్నిసార్లు నీ జీవితంలో నీ దగ్గరికి ఏదైతే వచ్చినదో ఆ వచ్చింది ఎందుకు వచ్చిందో కూడా దేవుడికి తెలుసు. నువ్వు అనుకుంటావు ఇదేంటి నా దగ్గరికి వచ్చింది, ఇదేంటి నా దగ్గర ఉంది అనుకుంటున్నావేమో. దేవుడి చిత్తము లేకుండా ఏది నీ దగ్గరికి రాలేదు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, కాల వర్తమానం ఇప్పుడు మాట చెప్తాడు. యేసుక్రీస్తుని చూడటానికి జక్కయ్య చెట్టెక్కాల. అవునా? నిజమేనా మాట? ఇప్పుడు జక్కయ్య అక్కడికి వస్తాడని యేసుక్రీస్తుకు తెలుసా తెలీదా? ఇప్పుడు జక్కయ్య పొట్టోడు ఆ చెట్టు ఎక్కాలి. చెట్టు ఎక్కితే తప్ప ఈయన కనబడ్డు. కాబట్టి ఇప్పుడు చెట్టు అక్కడ ముందే ఉండాలో వద్దా? ప్రైజ్ ది లార్డ్. ఆయన సమరస్థితిని ఎక్కడ కలవాలి? ఆ బావి ఎవరు తవ్వించారు? యాకోబు. బొకారన్ ఊరిలో యాకోబు. అంటే యాకోబు ఆ బావి తవ్వించినప్పుడే దేవుడికి తెలుసు సమరస్థితితో అక్కడ కలుసుకుంటాడని. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈరోజు మనం ఎవ్వరం కూడా ఇక్కడికి ఎలాగొచ్చామో తెలియదు. ఇక్కడ చర్చ్ అని ఎవరు అనుకోవాలా. గతంలో ఇక్కడే సిస్టర్లు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ ఉన్నంతకాలం ఏ రోజు కూడా ఇక్కడ ఒక చర్చ్ నడుస్తారు అనుకోవాలా. కానీ నేనేమన్నానంటే ఇది దేవుడు ఒక ప్రణాళిక అయి ఉన్నది. అలాగే మన జీవితంలో కూడా అవన్నీ మనతో పాటే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి. ఏది ఎప్పుడు దేవుడు మనలోంచి తీసి బయటకు పడతాడో తెలియదు. అన్నీ సిద్ధపడగలిగి ఉండాలి. అందుకేనంట నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు దాన్ని బయలుపరుస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు, కన్నీరు గాచినప్పుడు, లోబడినప్పుడు, నువ్వు సరి చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు నీ కళ్ళ ముందు ఉన్నాయే దేవుడు నీకు బయట తీసి చూపిస్తాడు. ఇప్పుడు మోషే దగ్గర ఉన్న కర్రలో పాము ఉందన్న విషయం మోషేకి ఎప్పుడు తెలుసు? అది కింద పడ్డాక, అప్పుడు దాకా తెలియదు. అంటే దేవుడు ఏం చేశాడంటే ఒక కర్రను అలా కింద పడే కానీ ఒక్క క్షణంలో దాన్ని మార్చున్నాడు. ఇప్పుడు దాన్ని తోకబట్టుకొని పైకి లేపన్నాడు. ఇప్పుడు తోకబట్టుకొని పైకి లేపగానే ఏం జరిగిందంటే అది పూర్వపు స్థితిలోకి వచ్చింది. ముందు కర్రే, కిందేసాక పాము, తోకబట్టుకొని పైకి లేపాక కర్ర అయింది. అంతకుముందు స్థితికి వచ్చింది. నిజమేనా? ఇప్పుడు మోషే వాస్తవంగా దేవుళ్ళో ఉండాలి.
దేవుళ్ళలోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ దేవుడు పట్టుకున్నాక ఇప్పుడు మోషే ఏ స్థితిలోకి రావాలి? పూర్వపు స్థితిలోకి రావాలి. నిజమేనా? ఇప్పుడు మన సంగతి మాట్లాడుకుందాం. వినబడలేదండి నాకు. అపోస్తలుడైన పౌలు అంతకుముందు సౌలుగా ఉన్నాడు, ఆయన సంగతి మాట్లాడుకుందాం. అంతకుముందు ఎలాగున్నాడు? దేవుడి నుంచి బయటికి తొలగిపోయి నాకున్నదే భక్తి, నేను చేసేదే భక్తి, నేనే కరెక్ట్, నాకెవడు చెప్పేవాడు లేదు, అంతా నేనే అన్నాడు. కానీ దేవుడు ఒక దెబ్బ కొట్టి నేల మీద కింద పడేగానే ఏమన్నాడు? ప్రభువా, ఇంతకు నీవు అవురివి, నువ్వు హింస పెట్టే యేసు నేనే. అయ్యా, నేను ఎప్పుడు నేను హింస పెట్టాను? ఇప్పుడు చూడండి, నేను ఎవడి మాట వినను అనే సౌలు ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? గమనించండి. మోషేని కొట్టాడా? మోషేని పడేశాడా? 40 ఏళ్ళు దిప్పు వదిలిపెట్టాడు. మోషేలో ఉన్నది మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు పౌలు కొత్త నిబంధన, దేవుడికి ఎక్కువ టైం లేదు, అందుకని ఏం చేశాడు? ఒకే ఒక దెబ్బ కొట్టాడు, 3 రోజులు లోపల పెట్టాడు. 3 రోజుల తర్వాత అదే యేసుక్రీస్తుని పౌలు ప్రకటించడం బిగించేశాడు. అంటే గమనించండి, కాలము తగ్గుతున్న కొద్దీ, రాకడ దగ్గర పడుతున్న కొద్దీ దేవుడు ఇప్పుడు మనతో సంవత్సరాలు సంధించటల్లా. నా మాటలు మీకు అర్థమవుతాయి అనుకుంటున్నాను. ఆయన చాలా త్వరగా ఆయన చెప్పాలనుకుని మనం తెలియజేస్తున్నాడు. 6వ సంఘకాలంలో ఒక మాట నాడు జ్ఞాపకం ఉండదా? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఏం చేస్తాడంటే రావటానికి త్వరపడుతున్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే కార్యాలు స్పీడ్ అవుతున్నాయి. నిజమేనా? ఇక్కడున్న మీరు, గుంటూరులో ఉన్న మీరు, మీకు కొంచెం ఎక్కువ కాలం ఇక్కడున్న వాళ్ళతో మాట్లాడుతున్నాను నేను. ఇంతకుముందు ఒక 30 ఏళ్ల క్రితము, 25-30 ఏళ్ల క్రితము గుంటూరు నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎంత టైం పట్టేది? నాకు తెలిసి నేను 7వ క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళటానికి ఒక పూట పట్టేది. 9 గంటలకి ఇక్కడ ఎక్కితే 1 గంటకి దిగేవాళ్ళం విజయవాడలో. అట్లుండే రోడ్లన్నీ. ఇప్పుడు గంట వరకు పట్టదండి, గంట వరకు పట్టదు. ఏం జరిగింది? అంత చదునైపోయింది, అంత శుభ్రంగా ఉంది, నీట్గా ఉండే, గుంటలు లేవు, గతుకులు లేవు, ఏమీ లేవు. ఇలాగెళ్తున్నాం, అలాగ వెళ్ళిపోతున్నాం అంతే. అవునా? ఇప్పుడు దేవుడు యొక్క వాక్య విషయంలో కూడా, ప్రత్యక్ష విషయంలో కూడా, బయలుపాటు విషయంలో కూడా దేవుడు ఏం చేశారంటే ఎత్తులు పొలాలు ఏమీ లేవు, అంతా ఓపెన్ చేశాడు. వాక్యం అంతా బయలుపరిచాడు, సత్యం బయలుపరిచాడు, మర్మం బయలుపరిచాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు. ఎక్కడ నువ్వు ఏం తెలుసుకోవాలో సమస్తం తెలియజేసి నీ స్థానం నీ ముందు పెట్టాడు. నువ్వు అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు నువ్వు గతుకుల్లో, డొంకుల్లో, గుంటల్లో పోటల్లా, సాఫీగా ఉన్న దారిలో, అంతా నీకు తెలిసిన దారిలో వెళ్తున్నావు. కాబట్టి ఇప్పుడు నువ్వు తప్పిపోయే అవకాశం లేదు, నువ్వు ఎక్కువ దూరం నడవాల్సిన అవసరం లేదు. గతంలో మీకు గుర్తుండదా? ఈ జీపీఎస్లు లేవు, రూట్ మ్యాప్లు లేవు, మొబైల్ ఫోన్లు లేవు, ఏమి లేనప్పుడు ఒక ఊరికి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళేవాళ్ళం? ఎంక్వైరీలు, ఎటు పోవాలి, ఇటు వెళ్ళాలి, అటు వెళ్ళాలి, బోర్డులు లేవేమి, ఆ హైవేలు లేవు, పెద్ద పెద్ద బోర్డులు లేవు. ఎక్కడికి పోయినా అడిగడిగి వెళ్ళేవాళ్ళం. ఆటో వాళ్ళని అడిగేవాళ్ళం. అంతకుముందు రిక్షా వాళ్ళు ఉన్నాయి, రిక్షా వాళ్ళని అడిగేవాళ్ళం. ఇప్పుడు అసలు అడ్రస్ అడటం ఎక్కడుంది? ఇప్పుడు లేదు, అయిపోయింది. నీ దగ్గర మొబైల్ ఉంటే చాలు. నేను అంటున్నా, ఆ మొబైల్ ప్లేస్లో పరిశుద్ధాత్ముడు ఎంత బాగుండును. ఈరోజు మొబైల్ మీద డిపెండ్ అయినంతగా పరిశుద్ధాత్మ మీద డిపెండ్ అయితే ఎంత బాగుండును. తప్పిపోయే ఛాన్స్ ఉండదా? ఒకసారి మేము మంగళగిరి దగ్గరికి, ప్రశాంత్ డ్రైవ్ చేస్తున్నాడు, మంగళగిరి దగ్గరికి వెళ్ళాం. ఒకళ్ళ ఇంటికి పోవాలా, ఇల్లు ఓపెనింగ్కి వెళ్తున్నాం. జీపీఎస్ఏ ముందు పెట్టుకున్నాం వెళ్తున్నాం. ఆ బిల్డింగ్ కనిపిస్తా ఉంది, వెళ్తానే ఉన్నాం. వెళ్ళాం, మొత్తానికి ఆగాం. బిల్డింగ్కి ఇక్కడికి ఒక 100 అడుగుల దూరం ఉంది అనుకుంటా, అంతేనా? మధ్యలో పెద్ద గొయ్యి ఉన్నది. గూగుల్ మ్యాప్ అడ్డే చూపించింది. ఇప్పుడు ఎడిపోవాలా? కానీ నేనంటున్నా, పరిశుద్ధాత్మ ఒక్కసారి కూడా నిన్ను రాంగ్ అడ్రస్లో తీసుకుపోడు, రాంగ్ రూట్లోకి తీసుకుపోడు. ఇది లోకస్తులు అంటే భూ సంబంధమైన వ్యక్తులు, మనుషులు తయారు చేసి నేను తప్పుదారి తీసుకుపోతుందేమో కానీ పరిశుద్ధాత్మని తప్పుదారి తీసుకుపోదు. నువ్వు తప్పించుకొని తిరగాల్సినంత తిరిగావు. ఇప్పుడు దేవుడి దగ్గరికి మోషే వచ్చాడు, 40 ఏళ్ళు తిరిగాడు. ఇప్పుడు మోషే తిరగాల్సిన పని లేదండి. ఇప్పుడు మోషే పూర్వపు స్థితిలోకి వచ్చాడు. అంటే వాస్తవంగా దేవుడిలో ఉండవలసిన వ్యక్తి దేవుడు లేకుండా తిరుగున్నాడు. ఇప్పుడు దేవుడి దగ్గరికి దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు మోషే ఏం చేయగలడు? మీరు గమనిస్తే ఆ కొండ మీద మాట్లాడిన దగ్గర నుంచి మోషే సొంతానికి చేసింది ఏదీ లేదు. ఏదైనా ఉన్నదంటే ఒక్కటి ఉన్నది, కోపంలో తట్టుకోలేక బండను కొట్టడం తప్ప ఆ మిగతా 40 ఏళ్ళ మోషే సొంతానికి ఏమీ చేయాల. ఆ ఒక్కటే అతనికి మరణం తీసుకొని వచ్చింది. అంటే ఒక్కసారి నేను దేవుడిని పిలిచిన తర్వాత, అది విశ్వాసిగా కానీ, పరిచర్య కానీ, సేవకు కానీ ఏదైనప్పటికీ
నువ్వు దేవుని చిత్తానుసారంగా నడవాల్సిందే. ఆయన వ్యతిరేకంగా నడిచినప్పుడే ఆయన నుంచి నువ్వు తొలగిపోయినట్టు. అది చిన్నదైనప్పటికీ. ఎప్పుడు గమనించండి, దేవుడు చిన్నదాన్ని కూడా సహించడం. మన ఇళ్లలో వాళ్ళం కాబట్టి పిల్లలు ఏదైనా చేసినా పెద్దవాళ్ళు ఏం చేసినా మనవాళ్ళే కదా అని సర్లే లోపల బాధపడుతున్నప్పటికి కూడా పర్లేదులే వదిలేసే అంటాం. అయితే దేవుడు మాత్రం వదిలేయడం. ఆయన ముందే చెప్తాడు ప్రతి దానికి ఏం చేస్తాడో. ఈ పని చేస్తే ఈ పని చేస్తా, మీరు ఈ పనికి లోబడితే నేను ఇలాగ మిమ్మల్ని దీవిస్తా అని దీవెనని చెప్పాడు, హెచ్చరికలు అని చెప్పున్నాడు. ఆదికాండలో మనం చూస్తే ఆయన ఒక మాట సెలవిచ్చింది, జ్ఞాపకం వస్తుంది. మీరు అన్నీ చేయండి, అన్నీ తినండి, కానీ అదిగో మంచి చెడులు తెలివినిచ్చే చెట్టులో ఉన్న ఫలం మాత్రం తినద్దు. అది తిన్నప్పుడు అది తిన్న దినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు. అంటే చేయకూడని పని చేస్తే దానికి పనిష్మెంట్ ఏంటో కూడా దేవుడు చెప్పాడు. ఇప్పుడు మనకిచ్చింది ఏంటి? పరలోకం వెళ్ళటానికి విధానం చెప్పాడు, పాతాళానికి పోవటానికి ఏం చేస్తే అక్కడికి పోతారో, ఏం చేయకపోతే అక్కడికి పోతారో రెండు ఆయన చెప్పున్నాడు. అంటే మొత్తం మన ముందు ఆయన పరిచయించాడండి. ఇప్పుడు నిర్ణయాలు తీసుకోవాల్సింది మనమే, జీవించాల్సింది మనమే. ఇప్పుడు మోషే ముందుకు దేవుడు వచ్చినప్పుడు మోషే మోషే అని పిలిచినప్పుడు ఇప్పుడు మోషే ఏం చేయాలంటే దేవుడికి లోబడాల. అలాగే ఈరోజు మనము కూడా పిలువబడిన వారమైతే మోషేలాగా సంఘానికి వచ్చినప్పుడు వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా వెంటనే లోబడే వాళ్ళమై ఉంటాం. అవునా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. 40 ఏళ్లలో దేవుడు మోషేతో ఎన్నిసార్లు మాట్లాడాడు? వినబడలేదు, ఒక్కసారే. అవునా? ఒక్కసారి మాట్లాడితేనే ఇప్పుడు మోషే లోబడ్డాడా లేదా? పూర్తిగా లోబడ్డాడా లేదా? ఇప్పుడు మనం కూడా అలా లోబడితే అక్కడి నుంచి నడిచేది మోషే కాదు, దేవుడు. మీరు గమనిస్తే ప్రాఫెట్ చెప్తున్నాడు, మోషే అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెనకాల ఉన్న పొదలు అప్పుడు దాకా మోషేతో మాట్లాడిన ఆ మంట లేదండి. ఈ రోజుకి ఆ పొద ఉన్నది, అయితే ఆ మంట లేదు. ఏం జరిగిందంటే దేవుడు మాట్లాడిన తర్వాత మోషే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ అగ్ని అనేది మోషే లోపలికి వచ్చి మోషే నడిపిస్తాడు. ఆ తర్వాత 40 ఏళ్ళు అగ్నిస్తంభంగా మోషే మీద నడిపించింది అదే అగ్ని. అక్కడ మాట్లాడే స్వరమే తర్వాత మోషేతో మాట్లాడుతుంది. కాబట్టి ఒకసారి దేవుడినిగా నీతో మాట్లాడితే ఆ స్వరం ఏదో నీకు తెలుసు, ఆ నడిపింపు ఏంటో నీకు తెలుసు, ఆ ఆత్మ ఏంటో నీకు తెలుసు. ఇప్పుడు మోషేకి ఆ మండుచున్న పొదలో మాట్లాడే స్వరమే 40 ఏళ్ళు మాట్లాడుతుంది. కాబట్టి మోషే ఎక్కడా తప్పిపోనిలేదు దేవుడు. ఈరోజు మనతో కూడా అదే స్వరం మాట్లాడుతున్నది. బైబిల్ చెప్తా ఉన్నది, ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడ వినుడుగాక. ఏ ఆత్మ? మోషేతో అదే నిబంధన దూత, యేసుక్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు మన కొరకు విడిచిపెట్టిన పరిశుద్ధాత్మ. ఆ ఆత్మ ఈరోజు మనతో మాట్లాడుతుంది. అందుకే లేఖనం సెలవిస్తా ఉన్నది, ఆత్మ ఏమి చెప్పిందో నువ్వు అదే చేయవలసి ఉన్నావు. ఆమేన్. అంటే ఇప్పుడు ఆత్మ చెప్పిన దానికి నేను లోబడాలా? మొదటగా వినాలా, తర్వాత లోబడాలా, తర్వాత కట్టుబడాలా. లోబట్టం అంటే వింటమంటే ఆయన చెప్పింది ముందు చెవిలో బానించటం, తర్వాత విశ్వసించటం, దాని తర్వాత విశ్వసించడానికి తగినట్టుగా జీవించటం. ఇప్పుడు మొట్టమొదటి పని మనం చాలా బాగా చేస్తున్నాం, నిజమేనా? వాక్యం వింటున్నామా లేదా? ఆమెను కూడా చెప్తున్నాం, వింటున్నాం, బైబిల్ కూడా చదువుతున్నాం. పూర్తిగా లేదు కానీ ఎంతో కొంత అయితే మార్పులు వచ్చినాయి, సంతోషం అండి. ఈ రెండో పని ఏంటి? ఇప్పుడు లోబడటం. రెండో సంగతి, ఈ లోబట్టం దగ్గరికి వచ్చేసరికి ఏమవుద్దంటే కొద్దిమందికి ఒకటి ఉన్నది, చర్చికి వెళ్ళాము, వాక్యం విన్నాము, చర్చిలోదంతా చర్చిలో వదిలేయాల. చర్చిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఈ జీవితమే, బయట జీవితమే, చర్చిలో జీవితమే. చాలాసార్లు చాలా కుటుంబాలు అంటూ ఉంటాయి, పాస్టర్ గారి మాటలు కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే తల్లులో, పిల్లల్లో, తండ్రుల్లో, కుమారులో మళ్ళా జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు చర్చిలో మాటలు ఇంట్లో తీసుకురావు మాక. ఎక్కడ మాటలు? అసలు చర్చికి వెళ్ళింది దేనికి? ఇంటికి తీసుకురావడానికి. ఇంట్లోకి తీసుకురావద్దంటే అర్థం ఏంటి? ఇంక చర్చికి వెళ్ళడం దేనికి? అవునా? మొన్న ఎక్కడో చెప్తా ఉన్నా, ఎక్కడో నాకు జ్ఞాపకం రావట్లేదు. అది డ్రెస్సింగ్ గురించి మాట్లాడతా. మనం ఒక పెళ్ళికి వెళ్ళాలా, మన డ్రెస్సింగ్ ఎలా ఉంటుంది? చర్చికి రావాలా, ఈ డ్రెస్సింగ్ వేరు. పెళ్ళికి వెళ్ళే డ్రెస్సింగ్ వేరు. అవునా? ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, ఈ డ్రెస్సింగ్ వేరు. ఒక వ్యక్తి చనిపోయి ఉన్నారు,
వాళ్ళ ఇంటికి మనం వెళ్తాం, ఏ బట్టలు వేసుకెళ్తాం? పెళ్ళికి ఎలాగెళ్ళారో అదే బట్టలు వేసుకుని పోండి. అవుతుందా? అవదు. ఎందుకని అంటే ఇప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండదంటే, నేను ఎక్కడికైతే వెళ్తానో దానికి తగ్గట్టుగా రెడీ అయ్యి వెళ్ళాలి. అయితే నేనేమంటానంటే, నువ్వు చర్చికి వచ్చి నేర్చుకున్నది ఏంటి అంటున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒకటే, నువ్వు చర్చికి వచ్చేది అన్నిటికన్నా హై స్టాండర్డ్ ఇది. అన్నిటికన్నా హై స్టాండర్డ్ ఇది. అంటే దేవుడి దగ్గరికి వస్తున్నావు. ఎంతకన్నా గొప్ప స్థలం ఏదో చెప్పండి. అవునా? మనం ఏమనుకున్నామంటే చర్చికి వెళ్ళేటప్పుడు సింపుల్గా కనిపించాలా. అవునా? కోప్పడు మాకండి. కొన్నిసార్లు మీరు డినామినేషన్ చర్చెస్లోకి వెళ్ళేటప్పుడు, ఇదేంటది క్రిస్మస్కి ఎలా ఉంటుంది డినామినేషన్ చర్చ్లోకి అడుగు పెడితే? అసలు ఆ రోజు వాక్యం వినడానికి కానీ చర్చను చుట్టానికి కానీ ఎవరు రారు. చెప్పగలరా దేనికోసం వస్తారో? ఎవరు ఏ డ్రెస్ వేసుకొచ్చారు, ఎవరు ఏ నగలు పెట్టుకొచ్చారు, ఎవరు ఎలాగొచ్చారు, ఈ ప్రోగ్రాం కోసం వాళ్ళు వస్తారు తప్పితే వేరేది ఏదీ లేదు. ఇప్పుడు నేను అంటున్నా, వాళ్ళు వచ్చింది దేనికోసం? ఎక్కడికి వచ్చారు? దేనికోసం వచ్చారు? వచ్చింది చర్చే, కానీ వచ్చింది దేని కొరకు? వాక్యం కొరకు కానే కాదండి. అలాగే ఈరోజు మనం ఇక్కడ మంచిగా వాక్యం విని ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అనుకుంటూ బయటికి వెళ్ళి మళ్ళీ లోకంలో జీవిస్తే కోప్పడమాకండి. డినామినేషన్కి మనకి తేడా ఏంటి? అంతే కదా. వాక్యం మనకి అలంకారమై ఉండాలి. వెలుపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, మీ లోపల ఉన్న గుణము మీకు అలంకారంగా ఉండాలని బైబిల్ చెప్తా ఉండదు. ఈరోజు మనం ఎటువంటి అలంకారం కలిగి ఉండాలంటే లోపలి గుణముల చేత. మనం వాక్యం విన్నామా లేదా అంటానికి రుజువు అదే. వాక్యానికి లోబడ్డామా లేదా అంటానికి రుజువు ఏంటంటే, బయట అలంకరణ కన్నా కూడా లోపల అలంకరణ మీద ధ్యాస పెట్టిన వారు ఎవరంటే లోబడిన వారు. ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయండి. ఫస్ట్ విన్న దాంట్లోంచి లోబడ్డాం. ఈ లోబడ్డ తర్వాత సంగతి ఏంటంటే దాని ప్రకారంగా జీవించటం. లోబట్టం అంటే దీంట్లో మళ్ళీ రెండు భాగాలు ఉన్నాయి. ఈరోజు వాక్యం విన్నాం, దేవుడు నాతో మాట్లాడాడు, ఇక్కడి నుంచి నేను ఇలాగ ఉండాలి అనుకుంటున్నాను అనుకోవటం లోబట్టం. అవునా? మళ్ళీ ఎవరైనా తిట్టారు ఇంట్లో, నువ్వు తప్పు చేసావు అన్నాక, అవును నేను తప్పు చేశాను, రైట్, ఇదేంటిది? లోబడ్డాం. ఇక తర్వాత ఏంటి? జీవించాలి. ఇప్పుడు నేను లోబట్టం అంటే తీర్మానం చేసుకున్నాను, అంతే లోబట్టం అంటే. ఇప్పుడు జీవించడం అంటే నువ్వు ఏ మాట అయితే లోబడ్డప్పుడు ఇచ్చావో దాని ప్రకారంగా జీవించడం. ఇప్పుడు ఇది కావాలా. మొదటి పని ఏంటి? విన్నాం, వెరీ గుడ్. చర్చికి వచ్చాం, వాక్యం విన్నాం, ప్రార్థన చేసాం, పాటలు విన్నాం, ఈ పాట చాలా బాగుంది, ఈ వాక్యం చాలా బాగుంది, ఈ ప్రార్థన కదిలిచ్చింది. ఇవన్నీ ఏం చేసామంటే వినే దాంట్లోకి వచ్చినాయి. రెండోది, విన్న దాన్ని విశ్వసించాం. విశ్వాసంలో రెండో భాగం ఏంటంటే తీర్మానం చేసుకోవటం. ఈ తీర్మానం తర్వాత పని ఏంటో తెలుసా? దానికి నువ్వు కట్టుబడి ఉండటం. నువ్వు జీవించడానికన్నా ముందు కట్టుబడి ఉండటం. ఏం కట్టుబడి ఉన్నావు? నేను ఇక్కడి నుంచి ఈ పని చెయ్యను. అవునా? చాలాసార్లు మనకున్న అలవాట్ల విషయంలో మనం చెప్తా ఉంటాం, ఇక్కడి నుంచి పని చెయ్యను. ఎవరికి చెప్తాం తెలుసా? దేవుడికే చెప్తామండి. చెప్పి ఇంకో రహస్యం చెప్తాను. మీరు దేవుడికి చెప్పేటప్పుడు దేవుడు మీరు తప్ప ఎవరు లేరు. మీరు ఒంటరిగా దేవుడికి చెప్పేశారు, ప్రభా ఇక్కడి నుంచి అది చేయాలనుకోవట్లేదు, అది నాకు అసహ్యం అనిపించిందో, ఇష్టం లేదనిపించిందో, అవసరం లేదనిపించిందో, నాకు అది నా నుంచి వెళ్ళిపోవాలనిపించిందో, లేదా బలవంతంగా దాన్ని పంపించాలనిపించిందో, మొత్తానికి అది అనిపించింది. ప్రభువుకి చెప్పేశాం. ఒకరోజు అయినది, మనలో కొంచెం ఒక నెమ్మది, ఒక శాంతి, ఒక సంతోషం వచ్చింది. ఏంటది? నేను ఆ పని చేయలేదు, రైట్. రెండో రోజు, మూడో రోజు, ఐదో రోజు, 10వ రోజు, ఇక మనకేంటంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఏంటో తెలుసా? నేను దాన్ని జయించేశాను. అయితే తొందరపడొద్దు అంట. నేను తొందరపడద్దు. జయించడం అంటే ఏంటో చెప్పనా? చివరిదాకా రావటం. ఇప్పుడు మన ఉద్దేశం ఏంటి? జయించడం అంటే 1 రోజు, 2 రోజులు, నెల, 3 రోజులు కాదండి. అయితే ఇదంతా ఏంటంటే నీకు బలం ఇవ్వటానికి. దేవుడు ఏం చేశారంటే, నువ్వు తీసుకున్న నిర్ణయానికి దేవుడు నీకు కృపనిచ్చి, నువ్వు తీసుకున్న తీర్మానాన్ని దేవుడు గౌరవించి, దానికి కావాల్సిన శక్తి నీకు ఇచ్చి, ఆ తీసుకున్న నిర్ణయానుసారంగా జీవించడానికి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం నువ్వు ఎంతవరకు నిలబెట్టుకోగలవంటే నువ్వు లోబడినంత వరకు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మోషేని దేవుడు ఏం చేస్తారంటే పిలిచాడు.
దేవుడు చెప్పిన మాటకి మోషే కట్టుబడినంత కాలము కూడా మోషేని దేవుడే కాపాడాలి. ఇప్పుడు కాపాడే బాధ్యత ఎవరిదంటే మోషేది కాదు, దేవుడిది. అలాగే నేనంటున్నా, నీ వ్యక్తిగతమైన జీవిత విషయంలో కూడా దేవుడు నీతో మాట్లాడినప్పుడు, ఆ మాట్లాడిన మాటకి నువ్వు లోబడినప్పుడు, కట్టుబడినప్పుడు, నువ్వు తీసుకున్న తీర్మానం ఏదైతే ఉన్నదో నువ్వు దాని ప్రకారంగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడి దాకా నువ్వు ఉండాలంటే నీ జీవితం ఒక చిట్ట చివరి దినం వరకు నువ్వు జయశాలిగానే ఉండాలి. ఎందుకంటే దేవుడిని పిలిచింది దేనికి? జయశాలిగా నువ్వు ఆయన దగ్గరికి రావాలని. ఏదో ఒక్కరోజు నేను తప్పిపోయినా పైకి వెళ్ళాక లెక్క చెప్పాలిగా. కాబట్టి ఏం చేద్దాం? ఈ రోజు నుంచి మోషేని పిలిచిన దేవుడే మనల్ని పిలిచాడండి. అబ్రహాన్ని పిలిచిన దేవుడే మనల్ని పిలుచున్నాడు. నోవాహుతో మాట్లాడిన దేవుడే మనతో మాట్లాడాడు. పేతురుతో పౌలుతో మాట్లాడిన దేవుడే మనతో కూడా మాట్లాడున్నాడు. సమరయ స్త్రీతో మరియతో దేవుడు మాట్లాడిన దేవుడే ఈరోజు మనతో కూడా మాట్లాడున్నాడు. అదే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి బైబిల్లో పరిశుద్ధుల యొక్క చరిత్రలు మనం ఎందుకుంటాము, ఎందుకు మనం చదువుతామంటే వారితో మాట్లాడినప్పుడు వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు, మాట్లాడిన తర్వాత వారు ఎటువంటి స్థితికి వచ్చారు. మీరు గమనిస్తే కయీనుతో మాట్లాడాడు దేవుడు, కానీ కయీను లోబడ్డాడా? జాగ్రత్త. కయీను విన్నాడా? విన్నాడు. లోబడ్డాడా? తీర్మానం చేసుకున్నాడా? చేసుకోవాలి. జీవించాడా? జీవించలా. జీవించకపోగా కయీను ఏమని అడిగాడు తెలుసా? నన్ను చంపకున్నట్లు నాకు గుర్తేయమని అడిగాడు. అంటే దేవునికి లోబడతా కానీ దేనికి భయపడుతున్నాడు? దేవుడు అంటే భయమే లేదు కయీనుకి. మీరు చూసారా బైబిల్లో? దేనికి భయపడుతున్నాడు? చావుకి భయపడుతున్నాడు. ఈరోజు మనం కూడా గమనిస్తే దేవుడికి భయపడిన దానికన్నా మరణానికి ఎక్కువ భయపడుతున్నాం. ఇదే కదా మన భయం. అంటే ఇప్పుడు ఒక రకంగా మాట్లాడితే కయీనులో ఉన్న ఆ గుణలక్షణం మన మీద పనిచేస్తున్నట్టేగా. ఎప్పుడైతే నీ దగ్గర విశ్వాసం అనేది వచ్చిందో నువ్వు మరణానికి భయపడవు. నువ్వు దేవునికి లోబడుతున్నప్పుడు, దేవుడికి ఇచ్చిన మాట కట్టుబడి నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవటానికి కావాల్సిన శక్తిని, బలాన్ని, విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. ఇస్తాడు కదండి, ఇచ్చి ఉన్నాడు. ఆయన అన్ని లోపల పెట్టున్నాడండి. మోషేకి ఏం కావాలో దేవుడు ముందే మోషేలో పెట్టాడు. చూడండి, ఎందుకని ఈ మాట అన్నానంటే, పౌలుని దేవుడు కొట్టినప్పుడు, పౌలు గదిలో కూర్చున్నప్పుడు, గుడ్డివాడిగా ఉన్నప్పుడు దేవుడు అననీయ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. అననీయ, నువ్వు పోయి అతనికి బాప్టిజం అయిపో, నువ్వు పోయి అతను ప్రార్థన చేయపో, నువ్వు పోయి అతనికి కళ్ళివ్వపో. ప్రభువా, వాడు అసలు పట్టుకోవడానికి వచ్చి నన్నే పట్టుకోవడానికి వచ్చాడు, నన్ను పోయి ప్రార్థన చేయమంటావా? కానీ దేవుడు చెప్పిన మాట జ్ఞాపకం ఉందా మీకు? అతడు నా నిమిత్తము అనేక శ్రమలు పొందవలసి ఉన్నాడు. అంటే ఇప్పుడు పౌలు కొరకు ఏమి ఎదురు చూస్తున్నాయి? ఆ శ్రమలన్నీ తట్టుకునే శక్తిని దేవుడు పౌలు లోపల పెట్టే ఆ శ్రమలు పంపిస్తున్నాడు. అంటే ఈరోజు మనకు వచ్చే శ్రమలు ఇవన్నీ పరీక్షలుగా మనం కానీ అనుకున్నట్లయితే ఇవన్నిటిని తట్టుకునేటానికి కావాల్సిన విశ్వాసం కూడా దేవుడిని లోపల పెట్టే పంపించాడు. ఈ 47,000 నడిపించడానికి కావాల్సిన శక్తిని, విశ్వాసాన్ని దేవుడు మోషే లోపల పెట్టాక మోషేని పంపించాడు. అలాగే ఈరోజు అదే దేవుడు మనతో కూడా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ జీవిత కాలానికి సరిపడక ఏవైతే ఉందో అది మొత్తం దేవుడు మన లోపల పెట్టి మనల్ని నడవమంటున్నాడు. అయితే ఆ సమస్య రాకముందే దానికి తగిన విశ్వాసం నీ లోపలికి ఉంటుంది. అయితే సమస్య 10 ఏళ్ల తర్వాత వస్తుంటే ఆ విశ్వాసం ఈరోజు నీలో ఉండదు. నువ్వు దాన్ని ఎదుర్కోవడానికి వచ్చినప్పుడే ఆ విశ్వాసం బయటకు వస్తుంది. అవునా? ఇప్పుడు నేను 10 ఏళ్ల తర్వాత సింహాన్ని ఎదుర్కోవాలండి. ఇప్పుడే నాకు సింహాన్ని ఎదుర్కొనే శక్తి వచ్చేస్తే నేను ఇంకెవరిని లెక్క చేయను. కానీ ఆ సింహం ఎదురుపడే సమయానికి దేవుడు నాకు ఆ శక్తిని లోపల పెట్టిన బయటకు తీసుకొని వస్తాడు. ఆమేన్. మీరు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం చదివితే అక్కడ ఒక స్త్రీ ఉన్నది. భూమి మీద జలముల మొత్తం ఆమె మింగటానికి ఆమె మీదకి వచ్చినప్పుడు దేవుడు ఆమెకి ఎగరటానికి రెక్కల్ని ఇచ్చాడని ఉంటుంది. అప్పుడు దాకా ఆమె రెక్కలేం కనబట్టల్లా. ఇప్పుడు ఆమె పైకి ఎగరటానికి, అంటే భూమి మీద ఉన్న భిన్నమైన బోధలు ఆమెను పట్టుకోవడానికి బయలుదేరే సమయానికి దేవుడు ఆమెకి ఎగిరిపోయే శక్తిని పెట్టున్నాడు. అప్పుడు దాకా ఆమె భూమి మీద ఉన్నది. ఆమె ఎగురుతాను అనుకోవాలా, కానీ ఎగిరే విధముగా దేవుడు ఆమెకి ఏర్పాటు చేస్తున్నాడు. ఆమె ఎవరో కాదు, ఈ కాలపు వధువు అయి ఉన్నది. ఈ భిన్న బోధలు వచ్చి వధువును పట్టుకునే సమయానికి దేవుడు చేసిన ఏర్పాటును బట్టి ఆమె ఇక్కడి నుంచి లేచి పైకి వెళ్ళిపోయేదిగా ఉన్నది, ఇక్కడి నుంచి పైకి ఎత్తబడే ఆమెగా ఉన్నది. కాబట్టి ఆత్మీయంగా ఒక మాట చెప్తా ఉన్నాం, దేవుడు చెప్పిన మాటకి
కట్టుబడే వాళ్ళుగా మనం ఉందామండి. మొదటిగా విందాం. వాక్యం వింటున్నాం. విన్న వాక్యంలో ఎంత జీవించగలమో అంత మనం లెక్క పెట్టుకుందాం. అంత మనం లెక్క పెట్టుకొని, ఇదిగో ఈరోజు ఎంతైనా వాక్యం ఈ విన్న దాంట్లో ఎంత నేను జీవించా. ఏదో పని చేద్దాం. వాక్యం వినేటప్పుడు ఒక నోట్స్ పెట్టుకుందాం, నోట్స్లో రాసుకుందాం విన్న వాక్యం మొత్తం. వచ్చే వారానికి వచ్చినప్పటికి ఈ విన్న వాక్యంలో ఎంత జీవించామో చూసేద్దాం. ఇప్పుడు మనకి ఎవరైనా చెప్పాలి ఇంకా? నేను అంటున్నా, అలాగే మన వాక్యాన్ని ఎదురుగా పెట్టుకుంటూ మనం జీవిస్తూ ఉన్నట్లయితే మనం ఇంకా తప్పిపోవడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది. వాక్యం నిన్ను తప్పిపోనీయదు, దేవుడు నిన్ను తప్పిపోనీయడు. నువ్వు వాక్యానికి లోబడతా ఉన్నప్పుడు అపవాది ఊరుకోడు, అలాగే దేవుడు ఊరుకోడు. దేవునికి సహాయం చేసేదిగా ఉంటాడు, అపవాది చెడగొట్టేదిగా ఉంటాడు. ఒత్తిడి తెచ్చి నువ్వు తీసుకున్న తీర్మానానికి బయటకు వచ్చే విధంగా అపవాది ప్రయత్నిస్తాడు. ఆ ఒత్తిడిలోంచి నువ్వు ఒత్తిడిని తట్టుకొని నువ్వు తీసుకున్న తీర్మానానికి కట్టుబడే విధంగా దేవునికి విశ్వాసం ఇస్తాడు. ఈ రెండింటి మధ్య నువ్వు ఉన్నావు. ఇక నీ పని ఏంటో తెలుసా? నువ్వు నిలబడి ఉండటమే నీ పని. నువ్వు నిలబడ్డప్పుడు సహాయం చేసేవాడు దేవుడు, సపోర్ట్ చేసేవాడు దేవుడు, కావాల్సిన టైంకి నీకు శక్తిని బలంనిచ్చే దేవుడు, కావాల్సిన జ్ఞానం ఇచ్చేవాడు దేవుడు, అన్నీ సిద్ధపరిచి ఆయన రెడీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, తీర్మానం. అయితే అందరూ తీర్మానం చేసుకోలేరు. దేవుడు పిలిచిన వారు మాత్రమే తీర్మానం చేసుకోగలరు. ఆ తీర్మానం చేసుకున్నప్పుడు అందరూ కట్టుబడి ఉండగలరా అంటే నేను అంటాను, దేవుడు ఎవరైతే పిలిచారో వాళ్ళు మాత్రమే కట్టుబడి ఉండగలరు. ఆ కట్టుబడి ఉండే విధముగా ఈరోజు మన ఆలోచన ఉన్నట్లయితే ఈ రాత్రి మనం ప్రార్థన చేద్దాం. ఇదిగో ప్రభువా, నాలో ఉన్న ఈ బలహీనతను తీసివేసాయి, నాలో ఉన్న ఈ యొక్క తీర్మానం తీసుకొని దాన్ని కట్టుబడలేని గుణం నాలో ఉంటే అది తీసేని మనం అడిగితే దేవుడు మనకి ఇవ్వడా? ఈ రాత్రి ఆయన మనం బలపరచడా? ఆయన మనం పిలిచాడని నమ్ముతున్నాం. మోషేని పిలిచిన దేవుడే అబ్రహాంని పిలిచాడు, అబ్రహాం పిలిచిన దేవుడే పౌలుని పేతురుని పిలిచాడు, వాళ్ళని పిలిచిన దేవుడే ఈరోజు మనల్ని పిలిచున్నాడు. ఆయన విశ్వాసిగా పిలుచున్నాడు, వధువుగా పిలుచున్నాడు, ఆయనలో భాగంగా పిలుచున్నాడు, ఎత్తబడే ఒక సంఘముగా దేవుడు మనల్ని పిలుచున్నాడు. అదే సత్యమైనట్లయితే మరి భూమి మీద ఉన్న వాళ్ళే అంత యథార్థంగా జీవించినట్లయితే ఈ భూమి మీద జీవించి పైకి వెళ్ళే ఆ ఒక్క కాలంలో మనం ఉన్నాం కదా, మరీ ఎక్కువగా మనం జీవించాలి కదా, మరీ ఎక్కువగా మనం లోపడాలి కదా, మరీ ఎక్కువగా మన నోట్లో సత్యం పలకాలి కదా, మరీ ఎక్కువైన విశ్వాసం మనం కలిగి ఉండాలి కదా, వారికన్నా ఎక్కువైన ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి కదా, వారికన్నా ఎక్కువగా మనల్ని చూసినప్పుడు లోకానికి మనలో పరిశుద్ధత కనిపించాలి కదా. నిజమైన ఇవన్నీ మీరన్నీ నమ్మితే ఆమని చెప్పుండే వాళ్ళు ఇందాకే. ఏ రకంగా ఈరోజు మనం జీవించవలసి ఉన్నామంటే పరిశుద్ధుల వలే కాదు, పరిశుద్ధులే. వాళ్ళలా కాదు, వాళ్ళు మనల్ని చూసినప్పుడు వీళ్ళు పరిశుద్ధులు అన్న భావన ఎదుటోళ్ళలో కలిగిద్దామా? ఎందుకని అన్నమాట అంటే ఎదుటోళ్ళు మనం చెప్పకుండానే కలిగిందనుకో అప్పుడు మనం పరిశుద్ధులమండి. లేదా మనమే బలవంతంగా పోయి నువ్వు నన్ను పరిశుద్ధులు అంటావా అనవా అన్నావు అనుకోండి, ఏమవుతుంది? అంతే దొరుకుతుంది. బయటికి వెళ్తే నన్ను పాస్టర్ గారిని పిలుస్తావా పిలవా నువ్వు అంటున్నారు. మమ్మల్ని బ్రదర్ అని పిలవని చెప్తున్నాం. మేము పోయి వాళ్ళే లేదు, మేము పాస్టర్గా మమ్మల్ని పాస్టర్ పిలవాలా, మాకు డయాస్ మీద కూర్చోయాలి, అందరికన్నా ముందు మమ్మల్ని కూర్చోబెట్టాలా. ఇక్కడ కూర్చుంటాం పైకి వెళ్ళాక. ఇక్కడ మనం కోరుకోవద్దండి అనేది అది. ఇక్కడ మనం కోరుకోకపోతే నీ దగ్గరికి వస్తాయి, రావాలనుకుంటే దేవుడు పంపిస్తాడు. అయితే పైదా నువ్వు ఎంత సంపాదించుకున్నావు అన్నది ఇక్కడ నీకు ముఖ్యం. మోషే పైన సంపాదించుకున్నాడు, 40 ఏళ్ళు బయటే ఉన్నాడు, కానీ ఈరోజు దేవుడి దగ్గర ఉన్నాడు. ఈరోజు మనస్సంగతి ఏంటి? 40 ఏళ్ళు, 30 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు మనం కూడా లోకల్లో తిరిగాం. తిరిగి ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే ఇంక నువ్వు తిరిగిన జాలు లోపల రమ్మన్నాడు. అంటే ఇప్పుడు మన దేవుడు పూర్వపు స్థితికి తీసుకొస్తున్నాడు. ఎలాగంటే కొండ మీద మోషేతో మాట్లాడిన దేవుడు ఈ రాత్రి మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు నీ స్థితిలోకి వెనక్కి తిరిగిరా. ఎప్పుడైతే వెనక్కి తిరిగి వచ్చావో నిన్ను విడుమునన్న మాట నేను నిలబెట్టుకుంటా, నిన్ను ఎడబాయినన్న మాట నిలబెట్టుకుంటా, నీతో పాటు ఉంటాను అని చెప్పిన మాట నిలబెట్టుకుంటా, నీకు తోడుగా ఉంటాను అని చెప్పిన మాట నేను జ్ఞాపం చేసుకుంటా, నీ మీదకి వచ్చే ఉగ్రతని తప్పిస్తానని చెప్పిన మాట నేను జ్ఞాపం చేసుకుంటా, నీ అనారోగ్య విషయంలో నేను తోడుగా వండి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి నీకు ఇచ్చేవాడిగా నేను తోడుగా ఉంటా అని దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నీవు చేయాల్సింది, నేను చేయాల్సింది ఒకటే, ఆయనకి మాట ఇద్దాం, ఆ మాటకి కట్టుబడదాం, దాని ప్రకారంగా జీవిద్దాం. మళ్ళా మనము మన పూర్వపు స్థితికి వద్దాం. పూర్వపు స్థితి అంటే ఇక్కడ కాదండి, అక్కడ ఉంది మనది.
ఆయన ఆలోచనలు ఎలాగున్నామో, నిత్యరాజ్యం ఎలాగున్నామో, క్రీస్తు పాటు ఎలాగున్నామో, పరలోకలు ఎలాగున్నామో అది నీ యొక్క నా యొక్క పూర్వపు స్థితి. ఆ స్థితికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అక్కడ నువ్వు చేరాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు కిందకి పోవాలని దేవుడు ఇక్కడ పంపించలా. ఇక్కడికి వచ్చి నువ్వు అన్నింటినీ జయించి వాక్యానుసారంగా ఉండి, విశ్వాసంగా ఉండి, ప్రార్థనలో ఉండి, ఆత్మలో ఉండి, అనేక మంది నడిపించేవారిగా ఉండి నువ్వు మళ్ళా తిరిగి పైకి చేరుకుంటావని దేవుడి మీద విశ్వాసంతో కిందకి పంపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నీ పూర్వస్థితికి నువ్వు తిరిగి రావాల్సి ఉన్నావు. ఆమేన్. ఆ కర్ర తోక పట్టుకొని పైకి లేపగానే ఆ తోక పామైనది, దాని పాత స్థితికి వచ్చేసింది. మోషే రొమ్ముని చేయబెట్టుకొని తీయమనగానే మొదట కుష్టి వ్యాధి ఉన్నది, మళ్ళా పెట్టి తీయమనగానే ఏమైంది? పూర్వపు స్థితి వచ్చింది. మరి ఈరోజు మన సంగతి ఏంటి? అహరోను చేతికర్ర లోపల దేవాలయంలో పెట్టి బయటికి రాగానే అది పూర్వపు స్థితిలోకి వచ్చింది. ఈరోజు నీ జీవితం ఎంత పాడైపోయినా, ఎండిపోయినా, దేవుడి యొక్క సన్నిధిలో, ఆయన యొక్క వాక్యంలో, ఆయన దగ్గర ప్రార్థనలో, ఆయన పాదముల దగ్గర ప్రోక్షించబడిన రక్తం కింద ఆయన ఆత్మలను పానం చేసినట్లయితే నీ పూర్వపు స్థితి నువ్వు మళ్ళా పొందగలవు. యు ఆర్ ఏబుల్ టు గెట్ బ్యాక్ యువర్ లైఫ్ అగైన్. నువ్వు మళ్ళా నీ జీవితంలోకి తిరిగి రావాలని కోరుకుంటే ఈ రాత్రి మనం ఎందుకు నిర్ణయం తీసుకోకూడదు? తీసుకుందామా? ఒకసారి లేచి నిలబడదాం అందరం.